శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి డిసెంబర్ 22వ తారీఖు నుంచి 28వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి వృషభ రాశి వారికి చాలా వరకు ఈ వారంలో సప్తమ స్థానంలో బుధగ్రహ సంచారం. ఇది చాలా వరకు జాతకుడి యొక్క ఆలోచన విధానాన్ని, వృత్తిలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అంటే కొత్త భాగస్తులను చేర్చుకోవడం, కొత్తగా అగ్రిమెంట్లు చేసుకోవడం, అలాగే కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇది ముఖ్యంగా ఉద్యోగంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే కొత్త కోర్సు నేర్చుకోవడం కానీ, వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ పెంచుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి, కొత్త విషయాలు తెలుసుకుంటారు, నాలెడ్జ్ పెరుగుతుంది. ఇవన్నీ వారికి అనుకూలంగా ఉంటాయి. అలాగే పెళ్లి విషయంలో ఉన్నటువంటి సందిగ్ధత కూడా కొంతవరకు సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ 5వ స్థానాధిపతి సప్తమంలో ఉన్నప్పుడు జాతకుడు స్వయంగా ఎన్నుకున్నటువంటి వివాహం జరుగుతుంది. అది ప్రేమ వివాహం అనడం కన్నా పరస్పరం వచ్చిన సంబంధంలో ఒక మంచి సంబంధాన్ని చూసి వారితో వీళ్ళిద్దరు అభిప్రాయాలు కలడం వల్ల ఇద్దరు ఒకే అభిప్రాయాలు కానీ, ఒకే కోర్సు నేర్చుకుని ఒకే ఉద్యోగం చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. అటువంటి వివాహం ఈ సమయంలో జరిగే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో గతంలో పరిచయం ఉన్నటువంటి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఈ వివాహ సంబంధాల్లో మీకు దొరకడం వల్ల ఈ వివాహ విషయంలో ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నది. ఇక ముఖ్యంగా ఏంటంటే ఈ వారంలో అష్టమంలో రవి సంచరించడం జరుగుతూ ఉంటుంది. రవి గవర్నమెంట్ సంబంధించినటువంటి ప్లానెట్ అవ్వడం వల్ల మీరు ఏవైనా పొరపాట్లు చేసి ఉంటే, అంటే ఏదన్నా ట్యాక్స్లో ఇబ్బందులు ఉన్నా, వేరే చిన్న చిన్న ఇన్వాల్వ్మెంట్స్ ఉన్నా, ఎవరికన్నా మనీ బాకీ ఉన్నా, ఇటువంటి చిన్న చిన్న విషయాల్లో అష్టమంలో ఉన్నటువంటి రవి వల్ల అది ఏదన్నా కోర్టు సమస్య ఎదుర్కోవడం కానీ, మరి కోర్టు ద్వారా మీకు ఏమైనా నోటీసులు రావడం కానీ, సడన్గా ఏదో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచో జిఎస్టీ వారి నుంచో కొంత రైట్స్ లాంటివి జరగడం కానీ, వాళ్ళు మిమ్మల్ని ఆఫీసుకి వెళ్ళడం కానీ జరిగే అవకాశం ఉంది. ఇది ఎప్పుడు కూడా ఏంటంటే అష్టమంలో అవి జాతకుడిని ఒక విధంగా భయానికి గురి చేస్తూ ఉంటుంది. మీరు ఏ తప్పు చేయకపోయినా ఏదో ఒక విషయంలో మిమ్మల్ని అధికారులు కౌరు పెట్టడం, మీతో మాట్లాడాలని చెప్పడం, ఈ విషయంలో కొంత ఆదుర్ద, కంగారు, తొందరపాటు జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనప్పుడు కూడా మీ యొక్క సమస్యను సాల్వ్ చేయడానికే ఈ అష్టమంలో ఉన్నటువంటి రవి సహకరించడం జరుగుతుంది. ఏదో విధంగా పొరపాటు చేస్తూ ఉంటారు వృత్తిలో. అది పై అధికారులు మిమ్మల్ని పిలిచి హెచ్చరించి, బాబు ఇలా కదమ్మా, కరెక్ట్గా చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఎంతో కొంత మీకు పెనాల్టీ వేయడం లాంటిది జరుగుతుంటుంది. ఉదాహరణకి ఏదో ఈ వెహికల్ డ్రైవింగ్ అప్పుడు రాంగ్ పార్కింగ్ ఇలాంటివి జరుగుతుంటాయి. దానికి పెద్దగా ఏమి కంగారు పడిపోక్కర్లేదు, కరెక్ట్గా ఫీజుకి వెళ్ళిస్తే అది సాల్వ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఏదైనా గవర్నమెంట్ వారి వల్ల ఇబ్బందులు వస్తాయి, గవర్నమెంట్ అధికారుల నుంచి మీకు పిలుపు రావచ్చు. అలాగే రాజకీయ నాయకులు కూడా మిమ్మల్ని వారి యొక్క అవసరాలకి ఉపయోగించుకొని వారు మీ యొక్క పనులు చేయించుకుంటారు అన్నమాట మీతో. ఆ విధంగా ప్రభుత్వ అధికారులకు ఒక విధంగా సహాయపడతారు, ఒక విధంగా గవర్నమెంట్కి పన్నులు కడతారు, ట్యాక్స్ చెల్లిస్తారు. చిన్న చిన్న నేరాలు ఉంటే వాటికి పనిష్మెంట్ కూడా రావడం జరుగుతుంది. ఇది ఒక విధంగా మంచిగానే అనిపిస్తుంది. ఇక 9వ స్థానంలో శుక్రగ్రహ సంచారం. ఇది జాతకుడి యొక్క అసలైనటువంటి అదృష్టం అన్నమాట. రాష్ట్రాధిపతి భాగ్యస్థానంలోకి రావడం వల్ల జాతకుడు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి కార్యక్రమాలు, అంటే చిరకాల వాంఛలు నెరవేరుతాయి. శుక్రుడు వివాహానికి కారణమవుతుంటాడు, ధనానికి కారణమవుతుంటాడు, ఐశ్వర్యానికి కారణమవుతుంటాడు. అటువంటి ఐశ్వర్యానికి రావడం వల్ల జాతకుడు పుణ్యక్షేత్రాల వల్ల కానీ, విదేశ ప్రయాణాల వల్ల కానీ, అలాగే తండ్రి గారిని బంధువుల్ని కలుసుకోవడం వల్ల తన యొక్క ఆశయం నెరవేరే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి శుక్రగ్రహ ప్రభావం వల్ల అటు ఉద్యోగ ప్రాప్తి కానీ, వివాహం కానీ, అలాగే సంతాన విషయంలో శుభవార్తలు వినే అవకాశం ఉంది. స్వయంగా జాతకులు స్త్రీలై ఉంటే సంతానం కొరకు ఎదురు చూస్తుంటే వారికి ఇటువంటి సంతాన సౌభాగ్యాన్ని కూడా కలిగే విధంగా శుక్రుడు భాగ్యస్థానంలో ఉండడం జరుగుతుంది. బట్ ఏదైనప్పుడు కూడా జాతకుడికి ఈ శుక్రగ్రహ బలం ఈ వారం అంతా అనుకూలంగా ఉంది. కుజుడు 3వ స్థానంలో ఉండడం వలన చాలా ధైర్యంగా పనులు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు. లాభస్థానంలో రాహు, విదేశంలో ఉన్నటువంటి మిత్రులు మిమ్మల్ని సహకరించే అవకాశం ఉంది. ఈ అన్ని అవకాశాలు ఉన్నాయి. రాశి యందు ఉన్నటువంటి గురువు
వక్రగమనం వల్ల జాతకుడు ఒక కార్యక్రమం అనుకుంటే వేరే కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఒక విధంగా లాభాన్ని ఆశిస్తే వేరే విధంగా లాభం కలిగే విధంగా మొత్తం మీద జాతకుడికి అటు శుక్ర గురు బలవంతా ఈ వారం అంతా ఉండడం వల్ల జాతకుడు అటు పుణ్య కార్యక్రమాల్లోనూ శుభకార్యాల్లోనూ బిజీగా పాల్గొని ఏదో ఒక శుభవార్త ఈ వారంలో జరిగే అవకాశం ఉంటుంది. జాతకరీత్యా ఎవరైతే జ్యోతిష్యాన్ని నమ్ముతూ ఉంటారో దాన్ని ఫాలో అవుతుంటారో వారు కంపల్సరిగా కొన్ని నియమాలు పాటించాలి. కొన్ని పూజలు పరిహారాలు తప్పనిసరిగా చేయించుకోవలసి ఉంటుంది. మరి సాధారణంగా ప్రతి సంవత్సరం 1-2 సార్లు మాత్రమే వచ్చే శని త్రయోదశి మరి ఈ వారంలో మనకి వారం చివరిలో డిసెంబర్ 28వ తారీఖున శని త్రయోదశి అనే పర్వదినం రాబోతుంది. మరి ఆ రోజు అంటే కేవలం శని భగవాన్ నుండి ఏలినాటి శని అష్టమ శని ఉన్నవారే కాకుండా మిగతా వారు కూడా ఎలా ఉంటుందంటే చాలా వరకు ఎవరో ఒకరికి శని మహాదశ, శని అంతర్దశ, విదశ, లేదంటే ఇంకొక విధంగా మరి శని గోచారీత్యా అనుకూలంగా లేకపోవడం, ఇవన్నీ ఏదో రంగా జరుగుతుంటాయి. అలాగే శాశ్వతంగా ఎక్కువ రోజులు పడే ఇబ్బందులకు కూడా శని కారణం అవుతూ ఉంటాడు. అంటే ఒక వ్యాధి మీకు వచ్చి చాలా కాలంగా పట్టి పీడిస్తున్నా, లేదంటే ఒక రుణం ఒకరి దగ్గర మీరు అప్పు తీసుకుంటే అది ఎంత కష్టపడ్డా దాన్ని తీర్చలేకపోతుంటారు. అంటే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి రుణాల నుంచి బయటపడాలన్నా, అలాగే ఒక వ్యసనం చాలా వరకు మనిషిని పట్టి పీడిస్తూ ఉంటుంది. అది పాన్ అవ్వచ్చు, లేదంటే మందు తాగొచ్చు, ఇంకోటి అవ్వచ్చు, కార్డ్స్ అనొచ్చు అనుకోండి. అంటే ఏదైనా మనల్ని వదిలి వెళ్ళడానికి ఇష్టపడదో అటువంటివన్నీ కూడా శని ప్రభావం చేత వచ్చినవే. సో అందువలన ఏంటంటే చాలా వరకు మనుషుల్లో ఉన్నటువంటి ఒక బద్ధకం, అశ్రద్ధ, పోస్ట్పోన్ మెంటాలిటీ, పని చెప్తే ఇసుక్కోడు, ఇవన్నీ కూడా శని యొక్క ప్రభావం చేత ఉన్నవే. మరి ముఖ్యంగా విద్యార్థులు కూడా చదివింది మర్చిపోతున్నారు అన్న కూడా దానికి ఈ శని భగవానుడే కారణం అవుతుంటాడు. కాబట్టి అంటే మనం వాళ్ళు వీళ్ళు అనుకోకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ శని త్రయోదశి నాడు విధి విధానంగా శని భగవాన్ని పూజించుకోవడం వల్ల మీ యొక్క సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. అంటే శని భగవాన్ని పూజించామంటే మామూలుగా నవగ్రహాలు ఉన్న దేవాలయానికి వెళ్ళి అక్కడ అమ్ముతున్నటువంటి ఏదో ఆయిలో నువ్వులో కొని ఆ శని భగవాన్ మీద శుభ్రంగా పోసేసి రావడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా చేయడం వల్ల శనిగ్రహం యొక్క ఆగ్రహానికి పాత్రులయ్యే అవకాశం ఉంది. అంటే ఏదన్నా ఒక అభిషేకం చేద్దాం అనుకున్నప్పుడు ముందుగా ఆ విగ్రహాన్ని శుభ్రంగా మంచినీటితో స్నానం చేయించి దాని తర్వాత తైలంతో అభిషేకం చేసి దాని తర్వాత మళ్ళా మీరు శుభ్రమైన వాటర్తో పరిశుభ్రంగా కడిగి మంచి వస్త్రాన్ని ఆ విగ్రహానికి ధరింపజేసి నైవేద్యం అది పెట్టి పూజించినప్పుడు మాత్రమే అది అభిషేకంగా మీకు వర్తిస్తుంది. తప్ప ఎవరో ఒకరు పూజ చేస్తుంటారు, ఇంకోటి వచ్చి దాని మీద నువ్వులు వేసేస్తుంటాడు, ఇంకోటి వచ్చి ఆయిల్ పోసేస్తుంటాడు. అంటే ఆ శని భగవానుడు ఆ సమయంలో ఏదో పనిలో బిజీగా ఉంటాడు. గమ్ముని అతని మీద ఇటువంటి పోయడం వల్ల అతనికి ఆగ్రహం కలిగే అవకాశం ఉంది. కాబట్టి నెమ్మదిగా ఎక్కువ మంది ఉన్నాం, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కంపల్సరిగా ఈ విధానం చేయడం, మళ్ళా కొత్తగా మళ్ళీ వాటర్తో కడిగి మళ్ళీ ప్రారంభించుకోవాలి తప్ప ఒకేసారి అలా చేయడం వల్ల ఫలితం వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి జాగ్రత్తగా కొద్దిగా ఆలస్యమైనా నెమ్మదిగా, అంటే ఎంత నెమ్మదిగా శని భగవాన్ని పూజిస్తే అంత సంతోషించడం జరుగుతుంది. మీరు ఎంత తొందరగా పూర్తి చేస్తే అంత ఆగ్రహానికి గురవడం జరుగుతుంది. చెయ్యకపోయినా పర్లేదు, కానీ ఇలాగ అవమానకరంగా చేయడం వల్ల ఇబ్బందులు వస్తాయి. సరే, ఎప్పుడైతే మనం శని భగవానుడి యొక్క అభిషేకం పూర్తయిందో కంపల్సరిగా మీరు అదే దేవాలయంలో ఉన్నటువంటి శివుణ్ణి, అంటే ప్రధాన దేవుణ్ణి కూడా అర్చించి అతనికి కూడా విధి విధానంగా అభిషేకాదులు నిర్వహించిన తర్వాత మీరు నెమ్మదిగా మీ యొక్క గృహానికి ఇచ్చేసి ఆ రోజంతా కూడా చాలా పవిత్రంగా ఉండవలసి ఉంటుంది. భూశయనం చేయడం, ఎటువంటి ఆయిల్తో చేసిన పదార్థాలు తినకుండా మామూలుగా సాత్వికమైన ఆహారం, అవసరమైతే పళ్ళు పొలాలు అడ్డు తీసుకొని
భూమి మీద పడుకొని ఆ రోజు ఎటువంటి మరి అదే రాత్రిపూట కూడా కిందే పడుకొని అన్ని సుఖాలకి దూరంగా ఉండి మళ్ళా ఆ మన్నాడు ఉదయం లెగిసి శుభ్రంగా స్నానం చేసి సూర్యభగవాను ఆదివారం సాధారణంగా అవుతుంది కాబట్టి ఆ రోజు సూర్యభగవాన్ని కూడా చక్కగా సూర్య నమస్కారం చేసుకొని ఆదివారం కూడా మీరు 100% ఈ నియమంగా ఉంటూ ఎటువంటి మాంసం మద్యం ఇలాంటి దూరంగా ఉంటూ చేయడం వల్ల మీరు చేసి చూడండి. మీ జీవితంలో అద్భుతం అన్నది 100% అతి తొందరగా ఫలితాన్ని ఇచ్చేవాడు శని భగవానుడే. అయితే మీరు చేసుకునే దాన్ని బట్టి తన ఫలితం ఇవ్వడం జరుగుతుంటుంది. అందరూ ఆలస్యం అంటుంటారు. మరి ఆలస్యం ఎందుకు కారణం అవుతుందంటే మనం సరిగ్గా పాటించకపోవడం వల్ల. అంటే ఒక విద్యార్థి 10th క్లాస్ 10 సార్లు ఫెయిల్ అవ్వచ్చు, కట్టొచ్చు, పాస్ అవుతుంటాడు. అది ఆలస్యానికి కారణం అవుతుంటుంది. ఒకడు ఒకేసారి ఎట్ ఏ టైం పాస్ అయిపోతుంటాడు. రెండుకి శని భగవానుడే కారణం అవుతుంటాడు. కాబట్టి అందువలన శని భగవాన్ని నిందించకుండా మీరు ఫేవర్గా మీరు అభిమానిస్తే శని కూడా మీకు తొందరగా అభిమానించి మంచి ఫలితం ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంకా ఇటువంటి ఫలితం చేసుకుంటూ ఒక సప్తముఖి రుద్రాక్ష ధరించడం కానీ, అలాగే బ్లూ సఫేర్ అనే ఉంగరాన్ని వెండిలో చేయించి రైట్ హ్యాండ్ మధ్యవేలు పెట్టుకోవడం వల్ల కానీ ఇవన్నీ కూడా జాతకుడికి శని యొక్క ఆశీస్సులు లభించే అవకాశం ఉంది. స్వస్తి.